దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నా రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. 5 దినాలు 5 భాగాలుగా మీతో పంచుకోబోతున్నాను. అంటే అన్ని విషయాలు కాదు, కానీ కొన్ని విషయాలే, అందులో ముఖ్యమైన విషయాలు కూడా కాదు, కొన్ని విషయాలు మాత్రమే 5 దినాలు సాక్ష్యంలో నేను పంచుకునే ప్రతి మాట వాస్తవము, అది నా అనుభవంలో జరిగింది మాత్రమే. అంతేగాని నేను మీ అందరి కోసం కొన్ని కల్పించుకొని కొన్ని మార్చుకోవటం లేదు. ఉన్నది ఉన్నట్టుగానే కొన్ని విషయాలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. గమనించండి, దేవుని మహాకృపను బట్టి మా తల్లిదండ్రులను ప్రేమించి మా తండ్రికి మా తల్లికి మొట్టమొదటి కుమారుడిని నేనే. మా తల్లిదండ్రులకు 7 సంతానం. అందులో ఒక అమ్మాయి చనిపోయింది. ఇక 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అందులో పెద్దవాడిని నేనే. నా పేరు మా తల్లిదండ్రులు పెట్టిన నామకరణం ఏంటంటే నాగేష్ అనే పేరుతో 18 సంవత్సరాల దాకా నేను పిలువబడ్డాను. నా వయసు 18 సంవత్సరాల వయసు వచ్చేదాకా నాగేష్ అనే పేరుతో పిలువబడుతూ, మరి ఆ 18 సంవత్సరాల్లో నాకు ఊహొచ్చిన నాటి నుండి అన్నిటిలో, అన్ని విషయాలలో దేవునికి బహుదూరస్తుడిగా బ్రతికాను. గమనించండి, ఊహొచ్చిన నాటి నుండి తాగుడుకి, సీక్రెట్లు, బీడీలు, లేదా అవి కూడా, సినిమా పిచ్చి, ఇక అబద్ధాలంటే పెద్ద గ్రంథమే రాయొచ్చు. అబద్ధాలు ఆడటం నాకేమంత కష్టమైన పని కాదు, బహుగా ఆడేవాడిని. ఇక త్రాగుడు కూడా, ఇంకా వ్యభిచారము కూడా, అది మనస్సులో, శరీరముతో కాదు. ఇలాగా ఇంకా మా కులావృత్తిని బట్టి మా తాతల కాడి నుంచి వస్తున్న ఆనవాయితీ, ఆచరణ, భయంకరమైన విగ్రహారాధన, వీటన్నిటినీ చేస్తూ అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఆయన ఎవరై ఉంటారు అనే ఒక ప్రశ్న నా జీవితంలో మొదలైంది. ఎందుకు అంటే మా ఇంట్లో చాలామంది దేవుళ్ళు ఫోటోలు ఉండేవి. నా గొంతులో రుద్రాక్షలు ఉండేవి, అలాగే మరి బిళ్ళలు కూడా ఉండేవి, చేతికి కూడా ఉండేవి. ఇవన్నీ మాకు ఆచారం, అలవాటు. కాబట్టి వీటన్నిటిని బట్టి ఎవరు దేవుడా అనే ఒక ప్రశ్నతో అప్పుడప్పుడు నా మనసు కొంచెం కలవరం చెందేది, కానీ సమాధానం లేదు. అయితే ఈ విధంగా కొనసాగుతున్న దినాల్లో, విగ్రహారాధన చేస్తున్న దినాల్లో కూడా అసలు దేవుళ్ళేనా, ఉంటే ఎవరు, అసలు దేవుళ్ళు ఇన్ని బలులు ఆశిస్తారా? మీరు నమ్మండి, నేను విగ్రహారాధన చేసేటప్పుడు ఒక గుడి ముందు మా ఊరిలో దున్నపోతులు కానివ్వండి, పొట్టేళ్ళు కానివ్వండి, అన్నీ కోస్తే ఆ గుడి ఎదురుగా నా కాళ్ళు ఇంత రక్తంలో మునిగి, ఆ రక్తంలో నిలబడి ఓ పూజారిగా పనిచేస్తూ సాగు చేశాను. ఆ రోజు ఒక ప్రశ్న వచ్చింది. కిందకు చూస్తే భూమంతా ఎర్రగా ఉంది. ఒక దున్నపోతును కోసుకోవటం, మోసుకొని వెళ్ళటం, ఒక మేకపోతును కోసుకోవటం, మోసుకొని వెళ్ళటం,
అన్నిటికీ మేమే కుంకుమ లేదా ఆ పసుపు రాసి ఆశీర్వదించి దానికో పెద్ద సిద్ధాంతాలు చెప్పి ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో 76 ఊర్లు మాకు ఒక పట్ట, ఆ ఊర్లన్నీ కూడా మేము ఖచ్చితంగా చేయాలి. మాకు ఒక మాన్యం ఉండేది, ఒక గవర్నమెంట్ తరపున గ్రామం తరపున మాన్యం కూడా ఇచ్చారు. ఆ పొలమును ఆ స్థలములో ఉంటూ పూజారిగా ఉంటూ ఈ విధంగా మా తాతల కాడ నుంచి వస్తూ ఉండగా మా తాతలకి మా నాన్నలకి ఎవ్వరికి కూడా యేసు ప్రభు తెలియదు. ఇక నా జీవితంలో ప్రశ్న మొదలైంది, అసలు దేవుడు ఎవరు అని. ఈ క్రమంలోనే అప్పటికి నా వయసు సరిగ్గా 18 సంవత్సరాలు. అది 94వ సంవత్సరం. 94వ సంవత్సరం జనవరి నెల 24వ దినం. ఆ దినమున మా ఊరిలో ప్రభుదాస్ అన్న అని వ్యక్తి ఉండేవాడు. అతను నాకు అప్పుడప్పుడు సువార్త చెప్తే నాకు నచ్చలేదు, అతనికి నాకు కొంత తగాద, ఒకసారి కొట్టాను కూడా. అయినా ప్రేమతో సువార్తను చెప్పాడు, కానీ నాకు నమ్మాలనిపించలేదు. ఒకరోజు బలవంతంగా, అంటే జనవరి నెల 94వ సంవత్సరం జనవరి నెల 24వ దినమున మా పక్క గ్రామము రామాపురం, అక్కడ మలాకన్న మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఆ సభలకి గుంటూరు నుంచి దైవజనులు సర్వేశ్వరరావు గారు వచ్చారు వాక్యం అందించటానికి. ఆ రోజు విన్న వాక్యం నేడు కూడా గుర్తే ఉంది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము నుండి 18వ వచనం వరకు చదివితే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం మొదటి భాగంలో మొదటి వచనములో సౌలును గురించి మనం వింటాం. అదే అధ్యాయములో 18వ వచనం వచ్చేసరికి పౌలుగా మారుతాడు. అంటే క్లుప్తంగా చెప్తున్నాను మీకు, సౌలే పౌలు అవుతాడు. ఈ విధానాన్ని దైవజనులు సర్వేశ్వరరావు గారు ఇలాంటి సభలో, అంటే ఇంతమంది కూడా కాదండి, ఒక చిన్న వీధిలో ఒక ఇంచుమించు ఒక 100 మందిలోపు లేదా ఒక 100 మంది ఉండొచ్చు, అక్కడ మాట్లాడుతూ ఉండగా ఆ మీటింగ్కి ఆ సభకి ప్రభుదాస్ అన్న నన్ను తీసుకెళ్ళాడు. వాస్తవంగా ఆ రోజు అక్కడికి వెళ్ళటానికి కూడా నాకు ఛార్జీకి లేవు. అది ఎంతో ఛార్జీ కాదు, 3 రూపాయలే, అది కూడా లేదు. అయితే నేను పెట్టుకుంటాను రా అని తీసుకెళ్ళాడు. అయితే మా ఇంట్లో తెలిస్తే నన్ను కొడతారు కదా అని చెప్పాను. తిడతారు కదా అంటే వెంటనే వచ్చేద్దాం అన్నాడు. ఇక వెళ్ళాం. ఇంకంతే, ఇలాగే కూర్చున్నా. దైవజనులు ఇలాగే వచ్చి వాక్యం బోధించడం ప్రారంభించారు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం అక్కడి నుంచి 18వ వచనం వరకు సౌలుగా ఏం చేశాడు, పౌలుగా ఏం చేశాడు, ఈ వివరణ ఇస్తూ ఉండగా, సౌలుగా తన జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాక ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తూ వచ్చాడు. పౌలుగా తన్ను తాను కట్టుకుంటూ ఇతరులు కూడా కట్టడం, సంఘాన్ని కట్టడం ప్రారంభించాడని ఈ వివరణ మీద వింటూ ఉండగా, చివరికి చెప్తూ మధ్యలో అన్నాడు, సహోదరుడా, నీ ఒక సౌలుగా ఉంటావా, పౌలుగా ఉంటావా? సౌలుగా ఉండి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. పౌలుగా ఉండి తన జీవితాన్ని బాగు చేసుకొని అనేకులను బాగు చేశాడు. సౌలు అంటే పడగొట్టువాడు, పౌలు అంటే కట్టువాడు అని వివరణ ఇచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా, సహోదరుడా, నీవనేక వ్యసనాలకు గురైపోయావు, నీవనేక పాపములకు బానిసైపోయావు, నీకు నరకమున్నది అని మాట్లాడుతూ ఈ విధంగా చెప్తూ ఉండగా, ఆ మాటలన్నీ నా కోసమే సూటిగా అర్థమైపోతున్నాయి. ఒక్కొక్క మాట నా గుండెల్లో ఒక బాణంలాగా కత్తుల్లాగా గుచ్చుకుంటున్నాయి. కూర్చున్న చోట అలాగే 10 మందిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అయ్యో, వయసు చిన్నది, పాపం చాలా పెద్దది, చాలా ఎక్కువగా చేశాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నిజంగా నేనే యథార్థంగా మీకు నేను ఆలోచించిన ప్రతి ఆలోచన చెప్తే నన్ను ఒక క్షణం కూడా మీరు నమ్మరు. ఓరి నీ దుర్మార్గుడా, నిన్న ఇంతకాలం మా దగ్గర పెట్టుకుంది అంటారు. మరి అవును, మరి మీరేమైనంత మంచోళ్ళా అంటే మా సంగతి తర్వాతలే, నీ సంగతి చెప్పు అంటారు.
అవును, నిజమే. మరి నేను మనసులో భయంకరమైన వ్యక్తిని. ఆ మనస్సు ద్వారా చేసిన పాపానికి శిక్ష ఉందని నా మనస్సాక్షి చెప్తుండగా, ఇంకొక మాటలో చెప్పన, మా ఇంట్లో మా ఏరియాలో మంచోండి, అందుకు సాక్షులు ఇక్కడే ఉన్నారు. మార్కప్పయ్య గారు, మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, ఇక్కడే ఉన్నారు. ఒకసారి లేచి నిలబడండి అయ్యగారు. అయ్యగా ఇక్కడే ఉన్నాడు. మేము చిన్నప్పటి నుంచి కలిసి పనిచేసాం, కలిసి గేదెలు కాసాం. మరి ఒక మాటలో చెప్పాలంటే ఆయనే నన్ను బ్రతికించాడు. నేను చెప్తున్న ఏ మాట కూడా అబద్ధం కాదు, వాళ్ళ నిజం, సాక్షులు. అయితే మనస్సులో భయంకరమైన పాపిని, కానీ పాపానికి శిక్ష ఉంది అని భయపడుతూ బాధపడుతూ ఉండగా, ఇక దేవుని సేవకులు అంటున్నారు, సహోదరుడా, ఈరోజైనా యేసు ప్రభు నమ్ము, నరకాన్ని తప్పించుకుంటాం. నేను, నా కుటుంబము, నా పిల్లలు ఈరోజు ప్రభు వచ్చిన మేము వెళ్తున్నాం, కానీ నీవు వెళ్తున్నావా అని ప్రశ్నిస్తే, అప్పుడు ఆ వాక్యము నన్ను పట్టుకొని ఆ వాక్యమిని ఏడవటం మొదలుపెట్టాను. నా గుండెలో పిండేసినాయి, కన్నీళ్ళు అవంతటి కవే వస్తున్నాయి. ప్రభువా, నా పాపని క్షమించగలవా, నా పాపాన్ని క్షమించగలవా అని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిస్తే, అప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, దేవుడు నన్ను క్షమిస్తాడంటే, నీకంటే ఘోర పాపినైన నన్ను క్షమించాడు, నిన్ను కూడా క్షమిస్తాడని దైవజనులు చెప్పాడు. ఇది 94వ సంవత్సరంలో నేను రక్షించబడిన దినం. అది జనవరి నెల 24వ దినం. అప్పుడు నేను రక్షించబడి అక్కడి నుంచి రక్షణలో కొనసాగుతూ వస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆ మీటింగ్కి వెళ్ళి రక్షణ పొంది ఇంటికి వస్తే, నేను 18 సంవత్సరాల వయసు. మా నాన్నకి తిరగబడొచ్చు, కానీ మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత మా నాన్న ఇంటికి వచ్చి తన బట్టలన్నీ మూటగట్టి బయట పడేసి వచ్చినోడిని వచ్చినట్టే భయంకరంగా కొట్టడం ప్రారంభించాను. మాకు ఎద్దులున్నాయి, గేదెలు ఉన్నాయండి. ఎద్దులకు ఒక సెండ్రకోలు ఉంటుంది, ఆ సెండ్రకోలతో కొట్టాడు. అది చాలక తిరగేసి కర్రతో కొడుతున్నాడు. దానికి ఒక కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో కొట్టాడు. మా అమ్మ అడ్డం వస్తే మా అమ్మను కొట్టాడు, మా చిన్నమ్మ అడ్డం వస్తే ఆమెని నెట్టేశాడు. ఒక చెట్టు గట్టి భయంకరంగా కొట్టాడు. మా ఇంటి ముందు గానుగ చెట్టు, జామాయిల చెట్టు ఉండేవి, ఆ చెట్లు గట్టి కొట్టాడు. ఆ కోపం కూడా చాలక అలాగే ఎత్తి చేతులతో అలాగ లేపి అలా కింద పడేశాడు. ఆ రోజు నా నడుములో ఒక ఎముక ఇరిగింది. అప్పటి నుంచి చాలా బాధ కలిగింది. అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మా నాన్న అలా కొడుతుంటే, ఏం మాట్లాడలా. పొలాల్లోకి వెళ్ళి రాత్రి 1 గంట దాకా ప్రార్థన చేసుకున్నాను. ఒళ్ళంతా వాసిపోయింది, ఎక్కడ చూసినా గాయాలే. అయినా మోకాళ్ళ మీద ఉండి ప్రభువుని అడుగుతున్నాను. మా వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయాడు చావటానికి అనుకొని వాళ్ళు ఎతుకుతున్నారు. నేనేమో పొలాల్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఎప్పుడో మధ్యరాత్రి ఇంటికి వచ్చాను. ఈ విధమైన ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఆ స్థానికంగా గ్రామంలో, ఊరిలో ఎన్నెన్నో మాటలు. ఆయన రక్షణలో కొనసాగుతూ వచ్చాను. అదే సంవత్సరం 9వ నెల 13వ 12, 12, 13, 14 దినాల్లో బ్రదర్ యేసన్న గారు గుంటకల దగ్గర తుగ్గిలి ప్రాంతానికి ఉజ్జీవ కోటాలు జరిగించారు. అక్కడికి వచ్చారు వాక్యం బోధించటానికి. ఆ 94వ సంవత్సరం 9వ నెల 14వ తారీఖున బాప్తీసం పొంది ప్రభుని ధరించాను. యేసన్న గారు ద్వారా బాప్తీసం పొందాను. సర్వేశ్వరరావు గారి ద్వారా ఆయన వాక్యం చెప్తే మారు మనసు పొందాను. యేసన్న గారు బాప్తీసం ఇస్తే ప్రభుని ధరించుకున్నాను. ఇంకా 94 అలా గడిచిపోయింది. 95వ సంవత్సరంలో ఇంకా దేవుని సేవ చేయాలి, చేస్తే బలమైన సేవ చేయాలని ఓసన్నా మినిస్ట్రీలోకి వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు, మంచి వైట్ డ్రెస్, ఇక వాళ్ళ పాటలు, టీము, మ్యూజిక్ ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చేస్తే ఇలాంటి సేవ చేయాలనుకున్నాను. 3 రోజులు ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాను 95వ సంవత్సరంలో. ప్రభు అన్నాడు, ఓసన్నా మినిస్ట్రీలోకి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. నాకు అర్థం కాలేదు అప్పుడు. అదేంది అంత గొప్ప సేవలోకి వెళ్ళొద్దు అంటాడు దేవుడు అని కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ మాట అర్థం అవట.
ఎందుకయ్యా అంటే మీకు మళ్ళీ అనుమానం పెట్టుకోండి, ఒక్క మాటలో చెప్తున్నాను. ఎందుకు? నీకంటూ ఒక సేవ ఉంది అబ్బాయి, ఆ సేవకు కాదు నువ్వు పోవాల్సింది, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఆ మాట ఇప్పుడు దాకా నన్ను నడిపిస్తూ వచ్చింది. ఇంకా 96వ సంవత్సరం, 94, 95, 96 అక్కడే ఉంటూ అనేక పర్యాయములు దేవుడు నన్ను పిలుస్తూ వస్తూ ఉన్నాడు. సాగు చేయటానికి నువ్వు రా అంటున్నాడు. కానీ నేను అంత తేలిగ్గా వినలేదండి. కొంచెం నేను కూడా మొండి క్యాండిడేట్నే. మీరు చూసినంత మంచోడినేం కాదు, కానీ దేవుని దృష్టికి చాలా మూర్ఖుణ్ణి, మొండోడిని. దేవుడు ఎన్నో దర్శనాలు ఇచ్చి వాగ్దానాలు చేసి సావుకు రమ్మంటే నేను రాలా. అంటే మీకు కొన్ని ముఖ్యమైన విషయాలే చెప్తున్నాను, అన్నీ చెప్తున్నారు అనుకోవద్దండి. ఆ ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పుకుంటూ ఈరోజు సమయానికి మీకు నేను రక్షించబడి సావుకు వచ్చేదాకా చెప్తాను. ఆ తర్వాత రేపు సావుకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చాను, ఏమి నేర్చుకున్నానది ఆ తర్వాత చెప్తాను. ఇది రక్షించబడిన తర్వాత, రక్షణ పొందక ముందు కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్పాను. ఇప్పుడు 96లో దేవుడు నన్ను భయంకరమైన మరణానికి అప్పగించాడు. ఎన్నోసార్లు దేవుడు నాకు దర్శనమందు ప్రార్థన చేసుకుంటే స్వరముతో, లేదా నేను కళ్ళు మూసుకుంటే అక్షరాలు కనపడుతూ ఉండే. సేవకు మాత్రం నేను ఇష్టపడేవాడిని కాదు. ఎందుకు అంటే నేను మొట్టమొదటి నుంచి మా తాతోళ్ళు చాలా పెద్ద రైతులంట. దాదాపు కొన్ని ఎకరాలు ఉండేవి. మా నాయనమ్మ చెప్పేది, అదిగోరా అది కూడా మన పొలమే, అది 300కే అమ్మింది అనేది. ఇదిగోరా ఇది కూడా పొలమే, 500కే అమ్మింది అనేది. ఈ విధంగా కొన్ని ఎకరాలు లెక్క పెడితే దాదాపు 19 ఎకరాలు కనపడ్డాయి. ఓరి బాబు, ఇంత పొలం అమ్మేశారా వీళ్ళు? అయితే దాన్ని అంతటిని తిరిగి పొందాలి. నేను ఒక పెద్ద రైతునవ్వాలి, నాకు ఒక 4 ఎడ్లు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, నేను ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నా మైండ్ అంతా రైతు మైండ్లో ఉంది. అయితే ఆ దినాల్లో కొంతమంది సేవకు వస్తున్నారు పాస్టర్లు, ఇలా బైబిల్ పట్టుకొని. అక్కడ కొంతమంది ఉన్నారు సంఘ పెద్దలు, చర్చికి వెళ్ళేవాళ్ళు, యేసు ప్రభువుని నమ్మామని చెప్పుకొని మోసం చేసుకుని అమ్ముకునేవాళ్ళు ఆ ఊరిలో చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతి పాస్టర్ని తిట్టడమే. ఇది వాడు బతకలేక బైబిల్ సంకన పెట్టుకొని తిరుగుతున్నాడు చూడండి, వాడికి ఏమైంది, దున్నపోతలాగా ఉన్నాడు, పనికి వస్తే డబ్బులు వస్తాయి కదా, ఇది ఒక బైబిల్ ఒకటి సంకన పెట్టుకొని తిరుగుతున్నాడు అంటూ ఉండేవాళ్ళు. ఇదే సేవ చేస్తే నన్ను కూడా అదే అంటారు కదా అని అసలు సేవ అంటే నాకు ఇష్టం లేదు. అసలు సేవ చేయటం నాకు చాలా ఇష్టం లేని పని. కానీ దేవుడు నన్ను దర్శించి వినకపోతే 96వ సంవత్సరంలో ఓ పెద్ద మరణానికి అప్పగించాడు. కోమాలోకి వెళ్ళిపోయాను. అప్పుడు ఒక ప్రార్థన చేశాను, ప్రభువా ఇలా చనిపోవటం కంటే నీ సేవ చేస్తానయ్యా, నన్ను బ్రతికించు దేవా అని ప్రార్థన చేస్తే 1 వారం రోజులకి అన్నీ సరే చిన్నగా బ్రతకటం ప్రారంభించాను. ఇక అప్పుడు సేవకు రావాలి. ఇప్పుడు ఓ పెద్ద సమస్య, మా ఇంట్లో నేనే పెద్దవాడిని, అందరూ నా తర్వాత వాళ్ళు. కొంత అప్పులు ఉన్నాయి, కుటుంబ భారం ఉంది. ఇప్పుడు పెద్దవాడు తండ్రికి కుడి చేయిగా ఉండాలి, కుటుంబ భారాన్ని భరించాలి. కానీ మా అమ్మకి నేను చాలా దగ్గరగా ఉంటాను, మా అమ్మ పనులన్నీ ఆదుకుంటాను. మా అమ్మ రొట్టెలు చేస్తే నేను పొయ్యిలో పుల్లలు పెడతాను. మా అమ్మ పనికి వస్తే ఇంటికి వచ్చేలోపు పంపు దగ్గర నుంచి నీళ్ళన్నీ కొట్టుకొచ్చి ఇంటి ముందు కల్లాపు కొట్టి చక్కగా ఊడ్చేవాడిని. ఇక మా అమ్మ పని అంతా నేను చేస్తూ ఉండేవాడిని. ఇంకా పిల్లల్ని అంటావా, నేను అందరినీ ఎత్తుకొని దించా. ఎందుకంటే నన్ను ఎత్తుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఇంకా మా అమ్మ నాన్న తప్ప. ఇక మా చెల్లెళ్ళు కానీ నా తర్వాత వాళ్ళు ఎవరు నన్ను ఎత్తుకోలే. అది వాళ్ళు చూస్తూ ఉన్నారు అంతే. కానీ నేనే వాళ్ళని పెంచాను, ఎందుకంటే మా అమ్మకి అలా భారం పడకూడదు అని. అందుకని మా అమ్మ అంటే నాకు ఎక్కువ ఇష్టం, మా అమ్మకి నేనన్నా కూడా ఎక్కువ ఇష్టమే. ఇవేమి చేసినా ఎంత చెప్పినా తల్లికి చిన్న కొడుకు మీదే ఉంటుంది. అది వాస్తవం, సత్యం, అది నిజం. కానీ ఇది నా యథార్థత, మా అమ్మ సంగతి తర్వాత. ఈ విషయాన్ని గమనించండి. ఇక సేవకు వెళదామని ఒక తీర్మానం. ఈలోపు మా అమ్మకి చెప్పా, అమ్మ నేను సేవకు వెళ్ళిపోతాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు,
నేను సేవకి వెళ్ళిపోతానంటే మా అమ్మ మా నాన్నతో చెప్పింది. మా నాన్న ఏం చేశాడంటే ఊరు పెద్దలందరూ పోగు చేశాడు, ఆ సంఘ పెద్దలందరూ. వాళ్ళు పంచాయతీ పెట్టి మధ్యరాత్రి దాకా కూర్చోబెట్టారు. ఆ పెద్ద మనుషులు వాళ్ళ పేర్లేంటి, ఒక ఆయనేమో అబ్రహం, ఒక ఆయనేమో ఇస్సాకు, ఒక ఆయనేమో యాకోబు, ఇంకొక ఆయనేమో మోషే. వాళ్ళ పేర్లు చూసే పెద్దవి, కానీ వాళ్ళ బతుకులు ఏమాత్రం బాగలేవు. అట్లాంటి వాళ్ళని పిలిపించాడు పాపం. మరి వాళ్ళే కదా న్యాయం తీర్చాల్సి. మొత్తం పైకి వచ్చి కూర్చున్నారు. అబ్రహం గారు అంటారు, బాయ్ వాడికి గుదిబండి కడితే ఎక్కడికి బాడరా అన్నాడు. ఇస్సాకయ్య అంటాడు, వాడికి పెళ్లి చేయండి, ఈ మాటలన్నీ పోతాయి అన్నాడు. యాకోబు గారు అంటారు, మీరు ఎంతసేపు ఆలోచించారు, ఈ దానికి 4 ధన్యాడు పడేయండి అంటున్నారు కొంతమంది. ఇదే నేను సాగు పోతానంటే ఈ మాట మాట్లాడుతున్నారు. అప్పుడు మా చిన్నమ్మాయి, చాలా చిన్నమ్మాయి, అంత ఉంటుంది, మాటలు కూడా సరిగ్గా రావు. ఆ అమ్మాయి ఆడుందో తెలుసా? అమెరికాలో ఉంది. తెలుసా? భలే చూసేవాళ్ళయ్యా, మేము మా కళ్ళు ఎదురుగా చూస్తుంటే అంటారా? ఇదిగా అమ్మాయి లేచి నిలబడుతుంది చూడండి, లేచి నిలబడమ్మా. అంత చిన్నమ్మాయి, ఇప్పుడు చూడే అంత పెద్దగా, ఇప్పుడు నన్నే కొడుతుంది. అర్థమవుతుందా? ఎంత అమ్మాయి, మాటలు కూడా సరిగా రావు. ఆ మధ్యరాత్రి వరకు వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి న్యాయం చెప్పి మా అమ్మ అంటది, నువ్వు పోయిన మరుసటి రోజే పురుగుల మందు దాగి చచ్చిపోతానరా అంటది మా అమ్మ. మా నాన్న అంటాడు, నువ్వు గనుక పోతేనా తిరిగి ఇంటికే రావంటాడు ఆయన. ఇంతమంది చెప్పినా ఇల్లు వదిలేసిపోతే ఎట్లుంటుంది? కానీ ఆ రోజు తీర్మానం మాత్రం ఇక సేవకు రావాలని. ఇక అంతమంది చెప్పినా వినలేదు. ఈ అమ్మాయికి మాటలు కూడా సరిగా రావు. అలాగే నా దగ్గర వచ్చి, మా అమ్మ దగ్గర నుంచి నా దగ్గర వచ్చి నా కాళ్ళ మీద పండుకుంది ఆ మధ్యరాత్రి. అలాగ పండుకుంటే ఈ పెద్ద మనుషులు మాట్లాడే మాటలు విని, నేను చెప్పే సమాధానం విని ఉన్నట్టుండి మధ్యరాత్రి లేచి అంటది, అన్నా నువ్వెక్కడికి వెళ్తావు మమ్మల్ని అందరినీ వదిలేసి అంది. విచిత్రంగా మాట్లాడింది. నా గుండెలు పగిలిపోయింది. ఈ పిల్లకి మాటలు కూడా సరిగా రావే, ఈయన ఇంత బాగా మాట్లాడింది మధ్యరాత్రి నిద్రపోయే మనిషి. మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్తావు నువ్వు వెళ్ళొద్దు. ఒకవైపు కుటుంబ భారం, ఒకవైపు పిల్లలు చిన్నవాళ్ళు, మరొక వైపు దేవుడు పిలుస్తున్నాడు. ఎక్కడ లోబడాలో తెలియని పరిస్థితులు. అయితే ఒక 5-6 నెలలు మరలా ఆగాల్సి వచ్చింది. ఇక 97వ సంవత్సరంలో ఇంకా మా వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళారు, మా పెదనాన్న కొడుకు పెళ్ళికి. నేను ఒక్కడనే మిగిలిపోయాను. ఎందుకంటే అది హిందూ ఆచార సంబంధమైన పెళ్ళి కాబట్టి నేను వెళ్ళకూడదని ఉండి, వాళ్ళు అటు పెళ్ళికి వెళ్ళారు. నేను కట్టగుడ్డలతో అంతే తుంగభద్ర, అంటే మాకు మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి గుంటకల్లో దిగి అక్కడి నుంచి గుంటూరు వచ్చి ఇక్కడ సేవకు వచ్చాను. ఇక ఎక్కడికి పోయాడో మా వాళ్ళకి తెలియదు, మా నాన్నకు తెలీదు, మా అమ్మకు తెలీదు, మా చెల్లెళ్ళకి తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఇలా వచ్చానండి. గమనించండి, ఇదంతా నా అంతటా నేనైతే రాలేదు, ప్రభువు నన్ను నడిపించాడు. నాకు ఇష్టం లేదు, నా కుటుంబ బాధ్యతలు, అసలు వాస్తవంగా సేవే చేయటం ఇష్టం లేదు. అయితే ప్రభువు నన్ను బలవంతంగా నడిపిస్తూ వచ్చాడు. ప్రభువు నన్ను ఈ విధంగా నడిపిస్తూ, ఈ పరిచర్య కొరకు ఈ విధంగా నన్ను నడిపిస్తూ వచ్చాడు. 97వ సంవత్సరం దాకా ఇది నా రక్షణ సాక్ష్యం. ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ సమయానుకూలంగా మాత్రమే కొన్ని మాటలు చెప్పాను. ఇక నేను ఏ ఊరు వచ్చాను, ఎంతకాలం ఉన్నాను అనే సంగతులు రేపు ఈ విధంగా 5 రోజులు ఓ 10 నిమిషాలు సాక్ష్యం నియమించుకున్నాను గనుక ఈ సాక్ష్యాన్ని మీరు విన్న మీరందరూ కూడా నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.